మా అమ్మగారి ఇంట్లో నాకు పెద్దగా ఏమీ పని చెప్పరు. ఏదైనా ఫంక్షన్స్ ఉంటే చేయనిస్తారు, కానీ నార్మల్ టైంలో ఏమీ చేయనివ్వరు. అలాగని ఖాళీగా ఉండలేక వెళ్ళినప్పుడు ఏదో ఒకటి నేర్చుకోవడానికి ట్రై చేస్తుంటాను. ఒకసారి ముగ్గులు నేర్చుకున్నాను, ఒకసారి స్టిచ్చింగ్ నేర్చుకున్నాను, ఇంకోసారి ఇలా నా బ్లౌజ్కి వర్క్ వేసుకున్నాను. యాక్చువల్గా అయితే నేను పట్టు సారీ బ్లౌజ్కి వేసుకోవాలి అనుకున్నాను, కానీ డైరెక్ట్ దానిపైన ట్రై చేస్తే ఎలా వస్తుందో అని మా అమ్మతో అన్నాను. వెంటనే ఇంట్లో ఒక కాటన్ బ్లౌజ్ పీస్ ఉంటే తీసి ఇచ్చింది. దానిపైన నేను అనుకున్నది స్టార్ట్ చేశాను. ఫస్ట్ పెన్తో నాకు కావాల్సిన ముగ్గు డిజైన్ వేశాను. హ్యాండ్స్ ఎక్కడ, నెక్ ఎక్కడ అని మా అమ్మ మార్క్స్ వేసి ఇచ్చింది. నేను అక్కడ ముగ్గు వేశాను. తర్వాత నార్మల్ గొలుసు కుట్టుతోనే డిజైన్ చేయాలి అనుకున్నాను. చిన్నప్పుడు సమ్మర్ హాలిడేస్ వస్తే మా అమ్మ ఏదో ఒకటి ఇచ్చేది కుట్టుకోమని. అలా 2-3 డ్రెస్సెస్కి గొలుసు కుట్టు వేసుకునేదాన్ని. అప్పట్లో అవి బాగా ట్రెండ్, గుర్తుగా దాచిపెట్టుకుంటే బాగుండేది అని ఇప్పుడు అనిపిస్తుంది. అసలు చదువుతో పాటు ఇది కూడా ఒక సైడ్ కంటిన్యూ చేసినా బాగా యూజ్ అయ్యేది ఇప్పుడు. ఎనీవేస్ ఇలా కుడుతూ ఉంటే పక్కన అక్క మగ్గం నేర్చుకుని బాగా వేస్తుంది. సో ఇది చూసి నేను మగ్గం పైన ట్రై చేస్తా అని చేసింది. మగ్గం పైన ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది. నేను ఒక హ్యాండ్కి అలాగే బ్యాక్ సైడ్ వేశాను, ఒక హ్యాండ్కి పక్కన అక్క వేసింది, ఇంకా నెక్కి మా అమ్మ వేసింది. సో అలా ముగ్గురం కలిసి నా బ్లౌజ్కి డిజైన్ వేసాము. ఇలా బయట కూడా వేయించుకోవచ్చు, బట్ నేను ట్రై చేయాలి అనుకున్నాను. ఆ తర్వాత వెంటనే మా అమ్మ బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా చేసేసి ఇంకా దానికి మ్యాచింగ్ వైట్ అండ్ రెడ్ శారీ కావాలి అని వెతికి తీసుకున్నాను. ఈ శారీ కొంచెం కలర్ షేడ్ అయింది, ఇగ్నోర్ చేయండి. ఇంకా నెక్స్ట్ డే నేను ఎలాగైనా మగ్గం నేర్చుకుని నా పట్టు శారీ బ్లౌజ్కి ట్రై చేయాలి అనుకున్నాను. అందుకే ఇంకా మగ్గం స్టాండ్ ముందు కూర్చున్నాను. 2 డేస్కి చేయి తిరగడం అలవాటైంది. చేయి తిరగడం మెయిన్ ఇంపార్టెంట్ దీంట్లో. గొలుసు కుట్టు కాబట్టి ఈజీగానే నేర్చుకున్నాను. దీనికి ప్రాక్టీస్ చాలా ఇంపార్టెంట్. ఇంట్లో ఉండి ఏదైనా చిన్న బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి ఇది తక్కువ ఇన్వెస్ట్మెంట్తో స్టార్ట్ చేయగలిగే మంచి ఆప్షన్ అని నాకు అనిపించింది. గొలుసు కుట్టు నేర్చుకుంటే చాలా రకాల డిజైన్స్ వేయొచ్చు. నేర్చుకోవడం కూడా చాలా ఈజీ. రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే తొందరగా కాన్ఫిడెన్స్ వస్తుంది. స్టాండ్ కూడా అరౌండ్ 1500 రేంజ్లో దొరుకుతుంది. లింక్ స్టోరీలో యాడ్ చేస్తాను, చూడండి.